మన ఇంట్లో వంట చేస్తే ఆ వాసన మనకు అంతగా అనిపించదు కానీ పక్కింట్లో నుంచి వచ్చే అమోఘమైన అరోమా మాత్రం మన ముక్కును తాకకుండా పోదు. మధ్యాహ్నం 3 గంటలు అనుకుంటా కూలర్ వేసుకొని కూర్చొని రాత్రికి ఏం వండాలా అని ఆలోచిస్తూ ఉంటే ఎవరు కాలుస్తున్నారో తెలీదు, చపాతీలు కాలుస్తున్న వాసన అయితే నా ముక్కు పుటాలకు అదిరిపోయింది. వెంటనే క్రేవింగ్ స్టార్ట్ అయిపోయి వంటగదిలోకి వెళ్ళి పిండి అయితే కలిపేశాను. దీనిలోకి రాజ్మా కర్రీ అయితే చేయాలనుకున్నాను. దీన్ని 3 గంటల పాటు రాజ్మాని నానబెట్టి కుక్కర్లో వేసి కూర వండేశాను. ఇంట్లో స్పెషల్గా నాన్ వెజ్ ఏదన్నా వండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నేనైతే మాస్క్ వేసుకుంటాను. ఎందుకంటే ఆ వాసన పీల్చుకొని ఉంటాం కదా, కడుపు నిండా అయితే తినలేమబ్బా. ఇది నిజం అనుకుంటే చిన్న లైక్ చేయండి. నేనైతే అలాగే చేస్తాను. చపాతీ రాజ్మా కర్రీ అయితే సూపర్గా వచ్చింది. మొత్తం 7 చపాతీలు చేశారా, మా సార్కి అయితే 4 వేసాను. నేనైతే 2 తిన్నాను రే. నూనె కూడా చాలా తక్కువ వేసుకున్నాను. సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. రాజ్మా కర్రీలోకి నేను ఫుల్ రెసిపీ అయితే చూపించట్లేదు కానీ ఆఖరిలో కొత్తిమీర మాత్రం చక్కగా జల్లుకున్నాను. ఎందుకంటే కొత్తిమీర వల్లే రాజ్మా కర్రీకి మంచి టేస్టు, హై ప్రోటీన్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ నైట్ డిన్నర్ అయితే చపాతీ విత్ రాజ్మా కర్రీ తోటి ముగిసిపోయిందనమాట. సూపర్గా వచ్చింది. నాకే ఇంత బాగా వస్తే మీరు ఇంకెంత బాగా చేయగలరు. నేనైతే చాలా బాగా వంటలు చేసుకుంటున్నాను అబ్బా, యూట్యూబ్ దయ వల్ల. మీరు కూడా యూట్యూబ్ చూసేయండి, చేసేయండి, తినేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.